భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ప్రేమ జంట అగ్నికి ఆహుతైంది. పట్టణంలోని రామాంజనేయ కాలనీకి చెందిన వినోద్, భవానీలు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో వినోద్ కుటుంబ సభ్యులు పెళ్లి చేయకుండా తమ ఇంట్లోనే ఉంచుతున్నారు. కాగా ఈ తెల్లవారుజామున వారు నివాసం ఉంటున్న ఇంటి నుంచి మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ యువకులు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయారు. ఇది అగ్ని ప్రమాదమా, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మా పాప నా చిన్న కొడుకు మా అమ్మ ఇంట్లో పడుకుంటారు. వాళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు సార్. ఏమెరుగు నాకు తెలియదు. ఇప్పుడే దిగిన సార్. నేను ఇంట్లో ఏమెరుగు నాకేం తెలియదు. మా బాబును మా కోడలు అమ్మాయి ఎవరికి పెళ్లి చేసుకోవాలి. ఇద్దరే ఉంటారు ఇంట్లో. అమ్మాయి వాళ్ళ నాన్న వదిలిపేస్తారు. నాకు అమ్మాయి రావద్దు మా ఇంటికి, మీరు ఏమని చేసుకోవాలనేసి ఆ పిల్లలు వదిలేశారు. మరి ఆ పిల్లకి ఆయనకి గొడవ అయిందా కానీ నాకు తెలియదు సార్. ఇంత చచ్చిపోయింది సార్. ఇప్పుడు అట్లనే తీసుకొచ్చి మీకు పంపించమన్నా కూడా పంపి మా ఇంటి అమ్మాయి కదా మేము చేసుకుంటాం, మా ఇంటి వస్తే ఇప్పటికైనా నా కొడుకే నా కోడలే కదా అనేసి తీసుకొచ్చారు సార్. ఆమెకి 17 సంవత్సరాలు అనేసి ఈమెనే ఆఫ్ చేసింది సార్. చేస్తామంటే కూడా మేము ఒప్పుకున్నాం సార్. ఆల్రెడీ చేస్తామనేసి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు సార్.